ఇక్కడ ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి అంశాలు ఒకవైపు అయితే, కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో అన్నమయ్య జిల్లాలో టీడీపీ కార్యకర్త జ్ఞానేంద్ర మీద దాడి జరిగింది. వేట కొడవళ్లతో ఈ దాడి జరిగింది. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు. పీలేరు కావలపల్లిలో జరిగినటువంటి ఈ ఉదంతం పాత కక్షలతో అని, జ్ఞానేంద్ర మీద దాడి చేసిన వాళ్ళు 3 సోదరులని, గతంలో వాళ్ళకి మధ్యన ఘర్షణ ఉందంటున్నారు. అయితే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, వీళ్ళు ఒక పార్టీలో ఉన్నారు. అప్పుడు తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళ మీద డామినేషను, ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద డామినేషన్ అంటే కాదు, రివర్స్లో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చాక జ్ఞానేంద్ర తమని హెరాస్ చేస్తున్నాడు అంటూ దాడి చేయడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అయింది. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.